హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. ఈరోజు మన వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైంది కదండి, న్యూ ఇయర్ వ్లాగ్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఎలా జరుపుకున్నారు మీరు అందరు న్యూ ఇయర్? మేమైతే చాలా బాగా హ్యాపీగా జరుపుకున్నాము. మేము వచ్చేసి 31st అండ్ ఫస్ట్ 2 days అయితే చాలా బాగా సందడిగా హ్యాపీ న్యూ ఇయర్ అంతే చేసుకున్నాము. చూడసేయండి ఫుల్ వ్లాగ్. ఫస్ట్ నైట్ అయితే మేమందరం ఫ్రెండ్స్ కలిసి మా ఇంట్లోనే గేట్ లోపలికి అంటే ఇంటి బయటకి ఒక పెద్ద పొయ్యి పెట్టి అందరం కలిసి వంట అయితే స్టార్ట్ చేసినాము. సో చాలా హ్యాపీగా అనిపించింది అందరం కలిసి ఇలా చేసుకోవడము. అండ్ ఈ 31st నైట్ ఓన్లీ ఇలా చికెన్ కర్రీయే కాదు, ఇంకొక స్పెషల్ ఐటెం అయితే ఉంది, అది కూడా చూసేయండి. ఇంకా పోన్ వస్తుంది. న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారో నా కింద అయితే కామెంట్స్ రూపంలో పెట్టండి. మా 31st పార్టీలోకి అయితే కొత్త మెంబర్స్ అయితే యాడ్ అయిపోయారు, చూశారు కదా. సో వాళ్ళు వచ్చాక మేమైతే ఈ BBQ చికెన్ అంటారు కదా, లైక్ ఎట్లా అంటారంటే చీకులు అంటారు కదా, మంచిగా కాల్చుకుంటారు కదా, ఆ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఉంది ఇప్పుడు అది ఇచ్చినా కదా. బార్బిక్యూ అంటేనే ఓపిక, తర్వాత తినిపిస్తుంది, తింటే మాత్రం షిట్కలు అయిపోతుంది. బార్బీక్యూ చికెన్ మీరు ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారో చెప్పండి. మేమైతే ఫస్ట్ టైం దీని మీద చేసుకోవడము, ఫస్ట్ టైం తీసుకొచ్చినాం, కొనుక్కొచ్చుకున్నాం, దీంతో చేసుకుందాం 31st రోజు అని చెప్పేసి కష్టాలు అయితే పడి లాస్ట్కి అయితే దాన్ని బొగ్గులతోని మంట పెట్టి ఆ బొగ్గులన్నీ కాలాలి. టైం టేకింగ్ ప్రాసెస్ అయితే చాలా ఉంటుంది. బట్ వన్స్ అది అయినాక బార్బీక్యూ చికెన్ అనేది తొందరగా కాలుతూ ఉంటుంది. సో అది అయ్యేలోపు ఇక్కడ పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కదిడి పట్టుకునే పెడుతుంది, ఇద్దరు కష్టపడుతున్నారు. ఏమైంది బావా? కష్టంకి ఫలితం వచ్చేసింది. ఇంకెన్నయ్యారు బొగ్గులు, తీర అయ్యో మసలుతుంది, స్మెల్ వస్తుంది. సూపర్ బావా, నైస్. కొత్తిమీర బావకైతే నేనే నేర్పించిన చికెన్, అసలు నేను ఎట్లా చెప్పిండు అట్లే చేసిండు. సూపర్ చేసిండు చికెన్, నన్ను చూసి నేర్చుకున్నాడు. ఇక్కడ మేము హాయిగా బయట కూర్చొని గేట్లను ఓపెన్ చేసుకొని సాంగ్స్ పెట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఈ బార్బీక్యూ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. దాన్ని కాలుస్తున్నానికి టైం పడుతుంది. ఊపిరి సుమంత్, ఊపు సుమంత్. ఇక వీళ్ళతో కాదని చెప్పి నేను కూడా చెయ్యేసిన. నేను చెయ్యగానే ఇంకా కాకుండా ఉంటుందా, నేను చెయ్యగానే అసలు తొందరగా అయిపోయింది. ఆ బొగ్గులు అయితే తొందరగా అన్నీ కూడా బర్న్ అయిపోయినాయి. పోజులు కాదు వీడియోలు. అయ్యో కష్టం, చల్లగుండ చలికాలంలో కూడా చెమటలు వస్తాయి. అవార్డు ఇచ్చినాక దాన్ని పక్కన పెట్టద్దు, దానికి సార్థకం చేయాలి. అరే పోరా పోటీ లోపలికో. మా ఆయుధాలు ఇప్పుడైతే మనకి బార్బీక్యూ చికెన్ చేసుకోవడానికి బొగ్గులు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాము. సో మేమైతే చికెన్ తీసుకొచ్చినాక అందులోకి లెగ్ పీసెస్ అండ్ పెద్ద పీసులలో చిన్నగా కట్ చేసి ఆ తర్వాత మసాలా అంతా దట్టించి ఒక పక్కకు పెట్టినాం గంట సేపు. ఆ తర్వాత ఇప్పుడు ఈ బొగ్గులు రెడీ అయినాక ఇక్కడ ఓకే, ఇక్కడ గిడ ఆనది, ఇది మధ్యలో ఇక్కడ ఆనది. అది ఫస్ట్ దేవుడా మంచి రావాలి, దేవుడా కింద జాలి మీద. అవును జాలి
దాన్ని రుద్దాలి దాంతో. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మాకు తెలియదు అనుకొని చెప్పేసి మా వాళ్ళందరూ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళకి చికెన్ అయిపోయింది. చికెన్ అయిపోయినాక ఇంకేం చేస్తారు, వాళ్ళు అక్కడ కూర్చున్నారు, మేము ఇక్కడ చేసుకుంటూ వాళ్ళకి ఇస్తున్నాము. లోపలికి వెళ్ళు. చూపి ఆన్ చేసినావా? అత్తుందా? గీడు ఉంది, గీడ ఉంది, తీసుకో. నన్ను నచ్చిందా? నేను ఏదైనా ఐటమ్ మొదటిసారి చేసినప్పుడు ఎవరికైనా ఫొటోస్ పిక్చర్స్ తీసుకోవాలని అనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా అంతే. వన్స్ ఇది రెడీ కాగానే అందరు స్నాప్లు పెడదామని చెప్పి ఫోన్లు అని అన్నారు. మోక్ష హాయ్ చెప్పు. లెగ్ పీసులు కాడుస్తున్న సుమార్ అక్క చెప్పక్క. ఇప్పుడు హాయ్ చెప్పక్క. అది చెప్తా ఇప్పుడు. నాకు ఎట్లున్నాయి మా చికెన్ లెగ్ పీసులు చెప్పండి తప్పకుండా. మీరు కూడా ఎప్పుడైనా చేసుకోండి, చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది. ఎంతైనా బొగ్గుల మీద కాల్చింది ఆ టేస్టే వేరంటారు కదా, అట్లనే అనిపించింది. మేమైతే ఇక్కడ హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ మా అక్క వాళ్ళ పిల్లలందరూ లోపల ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ ఏదో సక్సెస్ఫుల్గా అయిపోయింది, మేమైతే తినేస్తున్నాం. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది, అందరికీ నచ్చింది. మా మోక్ష పాప అయితే ఇది తీసుకొచ్చినప్పటి నుంచి, ఈ బార్బిక్యూ చికెన్ ఐటమ్ అవన్నీ తీసుకొచ్చినప్పటి నుంచి ఎప్పుడు చేసుకుందాం ఎప్పుడు తిందాం ఇదే ఉంది. అసలు అట్లాస్ట్గా అది రెడీ అయినాక చేస్తుంటే నేను చేస్తా అని తనే ముందుకు వస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను కూడా. తిన్నది ఎంజాయ్ చేసింది, మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం తినుకుంటూ చేసుకుంటూ. ఘోరం ఉన్నది ఇది. మా బావ వచ్చి ఇక్కడ ఒక పెద్ద చెయ్యి అయితే వేసిండు, ఇట్లా కాదు ఇట్లా చేయాలని చెప్పేసి మాకే చెప్పి మళ్ళీ వెళ్ళిపోతారు. మేమే చేయాలి. యాక్చువల్లీ మేమైతే నెయ్యితో కాలుస్తున్నాం. సో నెయ్యి కాకపోతే ఆయిల్తో కూడా కాలవచ్చు. వాటర్ని బాటలు తెచ్చుకోపో లోపలికి పోయి మొత్తం దానికి పెట్టు, ఇట్లా పెట్టు. కారం అక్క పింక్ కలర్ కలర్ చీజ్ అంటున్నా. చీజ్ మాకు విషయం వెళ్ళా మా కూలింగ్లో పింక్ కలర్లో వస్తుందని చెప్పేసి పోద్దాం అనుకుంది. అట్లా మేమైతే పోనీయకుండా ఇక మా మీద తాగేసినాం. మేమైతే హాయిగా ముచ్చట పెట్టుకుంటా. నెక్స్ట్ ఏం పార్టీ ఉంటుంది, ఎవరు పార్టీ ఇవ్వాలి, అందరు గ్యాంగ్లో ఉంటారు కదా, ఎవరైనా కొత్తది ఎవరైనా కొనుక్కోగానే పార్టీ 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 అని అలాంటి సరదాలే ఇక్కడ కూడా జరుగుతున్నాయి, లొల్లిలు జరుగుతున్నాయి. అలా హ్యాపీ న్యూ ఇయర్ భయం. 1 minute ఉంది భయం.
ఇంకా టైం అయితే వచ్చేసింది 31st నైట్, ఇంకా ఒక 5 minutes ఉంది 12కి. ఆ టైంలో ఇలా హ్యాపీగా కేక్ అంతా రెడీ చేసుకుంటా వాళ్ళు ఏం చేశారంటే అందరూ బయట కూర్చున్నారు. వాళ్ళు మాకైతే డోర్లు పెట్టేసి లాక్ చేసారు మమ్మల్ని. 12కి టైంకి మేము డోర్లు కొట్టి ఇంకా బయటకి అయితే వెళ్ళి టేబులా ఏదో అట్లా పెట్టి కట్ చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ అయితే వచ్చేసింది. టైం అయితే 12 అయిపోయింది. సో మా కేక్ అయితే రెడీ. ఈ కేక్ ఏంటంటే మంచి కేక్ తెచ్చుకుంటే ఎట్లయినా సగం కన్నా ఎక్కువ వరకు మేము పూసుకునే ఉంటాం. ఎందుకంటే ఇక అది కామన్ కదా, ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఈ నార్మల్ కేక్ తీసుకొచ్చుకొని హాయిగా పూసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసినాం మేమైతే. సో అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. ఈ 2026 అందరికీ చాలా బాగా జరగాలి, మాకు కూడా చాలా హ్యాపీగా జరగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చాలా లేట్ వచ్చింది. లేట్ రావడానికి కారణం ఏంటంటే నాకు ఫుల్ కోల్డ్, అదేంటంటే వాయిసే బయటికి రాలే. ఆ నెక్స్ట్ డే ఇది 31st జరిగింది కదా, ఫస్ట్ డే నుంచి నాకు వాయిస్ అంతా వేరే వచ్చింది. ఇప్పుడు కూడా అఫ్కోర్స్ వేరే వస్తుంది. సో అందుకే దీనికి వాయిస్ ఓవర్ చేయడం లేట్ అయిపోద్ది అని చెప్పేసి నేను ఇంకా ఇట్లా లేట్ అయితే అయింది అన్నట్టు, దాని గురించే వాయిస్ రాలేదు. సో ఫుల్ కోల్డ్, ఇప్పుడైతే చాలా బాగుంది. సో అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే చాలా సరదాగా హ్యాపీగా చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో డెఫినెట్గా కమెంట్ చేయండి. యాక్చువల్లీ ఈ టైంకి అంటే కేక్ కట్ చేసేటప్పుడు కానీ ఇంకా ముందు కూడా సాంగ్స్ రన్ అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో. సాంగ్స్ పెట్టుకున్నాము, సాంగ్స్ పెట్టుకొని కేక్ కట్ చేస్తున్నాం. సో సాంగ్స్ రన్ అవుతుంటే ప్లస్ మేము కూడా మా అల్లరి అరవడం ఇదంతా జరిగింది. సాంగ్స్ అయితే డెఫినెట్గా పెడితే కాపీరైట్ వచ్చేస్తుంది, అందుకే అదంతా ఆఫ్ చేశాను. సో ఫుల్ అంటే ఫుల్ అల్లరి అరవడం చాలా జరిగినాయి, అందుకే నాకు అంతంతా పోయింది. దొరికినాయి కదా అని చెప్పి రేంజ్లో ఊసిరు ఊరుకుంటారా, మనం అందరికీ పెడతాం. ఇక నేను దొరికితే అందరు నాకే పెడతారు అంతే. రెడ్డి గారు అంటే మా బావ అయితే ఇక నాకు జాలు పెట్టిన కాడికి ఇంకా చాలు 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 అనగా ఏదో పాప అని చెప్పి వేసి పెట్టిన. రుద్దుకోవడం అంతా అయిపోయినాక ఇంకా కడుక్కోవడం అనేది ఉంటుంది కదా, ఈ రుద్దుకోవడానికి అంత టైం పట్టిందో ఈ వాష్ చేసుకోవడానికి అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టింది. అస్సలు అంటే అస్సలు పోలేదు, చాలా కష్టపడి క్లీన్ అయితే చేసుకున్నాము. నాకైతే నైట్ ఆల్మోస్ట్ పిల్లలైతే పడుకున్నారు కానీ మేమైతే 3:30కి అట్లా పడుకున్నాము నైట్. మార్నింగ్ ఇంకా 5 o'clockకి 5:30కి అట్లా లేచినాము. మా అక్క లేచినాక మమ్మల్ని లేపినాక ఇంకా బయట అంతా క్లీన్ చేసుకొని ఎలా లేట్గా లేచినా తప్పకుండా ఆడవాళ్ళకి న్యూ ఇయర్ రోజు మంచిగా ముగ్గులు వేసుకొని కలర్లు వేసుకోవడం అంటే చాలా ఇష్టం కదా. సో నేను కూడా అలానే నా ముగ్గు అయితే వేసుకున్నాము. అక్కలందరం కలిసి చాలా హ్యాపీగా అనిపించింది. ఇచ్చేసాయి డబ్బులు ఇచ్చేసి ఇట్లకెళ్ళి పోయి ఇచ్చిరా, ఏం కాదు ఏమన్నది ఇచ్చిరా అంతే, ఇచ్చేసే ఏమన్నది రా ఇచ్చేరా దా ఒక ఫోటో తీద్దా బియ్యమా తీసుకొస్తాను అమ్మ చూద్దా మొక్కుతుంది పైనది చిక్కుంది, పైనది చిన్నది, పైనది చిన్నది ఉంది కదా.
పోరా. ఇది ఏంది మూడోదియా కాలు? ఇంకోటి పుట్టిందా? 4 సో చూసారు కదా, ఎద్దు అయితే వచ్చింది. ఎక్కడైనా న్యూ ఇయర్కి అసలు ఎక్కువ రాదు, సంక్రాంతికి వస్తుంది. ఇక్కడ న్యూ ఇయర్కి ఫస్ట్ రోజే హ్యాపీగా అనిపించింది. దానికి మళ్ళీ ఇంకా 2 కాళ్ళు ఎక్స్ట్రా ఉండి చిన్నగా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. సో యాజ్ యూజువల్గా ఇంకా స్టార్ట్ చేస్తాం కదా మన ప్రాసెస్. ఎక్కడికి ఎట్లా వెళ్ళినా కానీ కడపకైతే తిండి కావాలి కదా డిఫరెంట్గా. ఇంకా అందులో ఫస్ట్ రోజు న్యూ ఇయర్ ఫస్ట్ ఇంకా ఫుల్గా స్పెషల్ అయితే చేసుకుంటాం ఎవరైనా. ఫస్ట్ దాదాపు అయితే మా బావ అయితే సూపర్గా అయితే అంటిండు. ఎప్పుడు చాలా బాగా చేస్తాడు ఏదైనా వంట ఏదైనా ఉంటే. ఇంకా ఈ రోజైతే చికెన్, నిన్న అది చాలా అన్నీ చికెన్, మన బేబీకి చికెన్ కూడా నానబెట్టింది కూడా ఆయనే, ఉప్పు కారం అంతా సెట్ చేసి కూడా చేసింది కూడా ఆయనే. ఈరోజు ఫస్ట్ రోజు, ఈరోజు కూడా చికెన్ చాలా బాగా చేసుకుంటున్నాం. ఈ న్యూ ఇయర్ ఏంటో కానీ న్యూ ఇయర్ ఈ రోజు మాత్రం అందరి చేతులు పడ్డాయి. అందరు మగవాళ్ళ, మా బావలే కానీ సుమంతి కానీ అందరి చేతులు అయితే పడి చాలా బాగా నచ్చిన వంటకాలు ఒక రేంజ్లో చేసేసుకున్నాం. ఇక్కడ పిల్లలేమో నేర్చుకుంటున్నారు ఎలా వంట చేద్దామని చెప్పేసి. ఇంకా పిల్లలైతే ఫుల్ అల్లరి. ఇంకా వాళ్ళకైతే కొన్ని గేమ్స్ కూడా అరేంజ్ చేసినా మంచిగా ఆడుకున్నారు పిల్లలైతే. అందరూ సరదాగా ఆడుకున్నారు. అండ్ కొంచెం సేమ్ ఏజ్ గ్రూప్, కొంచెం ముందు వెనుక కానీ మంచిగా ఆడుకుంటారు పిల్లలందరూ కూడా. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇక్కడ కప్పు గేమ్స్ ఆడుతున్నారు. అండ్ ఇక్కడ చూసారా జీవన్ బ్రో ఏంటంటే మా బావ దగ్గర వంట ఎలా చేయాలో నేర్చుకుంటున్నాడు. ఏది ఎలా కలపాలి, ఏది ముందు వేసుకోవాలి, ఏ తర్వాత వేసుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఈయన వింటున్నాడు. ఇంకా తర్వాత వంట చేయడం ఉంటుంది కదా. ఇప్పుడు ఆయనకు పెళ్లి కాలేదు, నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ అయినాక అఫ్కోర్స్ చేయాల్సి వస్తుంది. అందుకే ఎలా చేయాలి అని చెప్పేసి నేర్చుకుంటున్నాడు. ఇక్కడ చక్కగా కూర్చొని స్కూల్లో కూర్చొని మంచిగా నేర్చుకుంటున్నాడు. అందరం మంచిగా నేర్చుకుంటూ హాయిగా చేసుకుంటున్నాము వంట. ఇంకా లోపైతే ఇక్కడ చికెన్ అయిపోయింది. ఇంకా ఫిష్ ఫ్రై కూడా అదిరిపోయినట్టు చేసిండు మా బావ. చాలా మంచిగా అనిపించింది నాకైతే. మంచిగా ఎంజాయ్ చేసినాం. ఫిషెస్ కూడా బాగా ఫ్రై అయినాయి. ఫిషెస్ అన్నీ కూడా పొద్దున్న లేచి తీసుకొచ్చాడు. ఇక్కడ మా బావ కూడా కట్ చేస్తున్నాడు. అన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు. ఈరోజు స్పెషల్ అంతా వాళ్ళే చేస్తున్నారు, మేము తింటున్నాం అంతే. సో ఇలా జరిగిందండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంతా కూడా. సో మీకు నచ్చిందా మా సెలబ్రేషన్స్? మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎలా చేసుకున్నారు డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇట్లోనే సరదాగా హ్యాపీగా మాకు నచ్చిన వంట చేసుకుంటూ తినుకుంటూ హాయిగా ఎంజాయ్ చేసాం. మరిన్ని మంచి వీడియోస్ అయితే పెడతాను. నేను పెడితే మరి మీకు చూడాలి కదా, చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.